మేము ఆల్రెడీ చేసిన 4 హర్రర్ మూవీస్కి ఇది పార్ట్ 2. ఈ లిస్ట్లో ఉన్న 5 మూవీస్ మీకు ఒక్కొక్క ఎమోషన్ ట్రిగర్ చేస్తాయి, మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ మూవీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 5, ద హాలో. సాధారణంగా అడవిలో దయ్యాలు ఉంటాయని వినే ఉంటాం, కానీ ఆ అడవే మనల్ని మింగేయాలని చూస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ ఐర్లాండ్ ఫారెస్ట్ లో ఉండే వింత జీవులు నేపథ్యంలో సాగే ఒక గ్రిప్పింగ్ హర్రర్ సినిమానే ది హాలో. ప్లాట్ విషయానికి వస్తే, ఒక బ్రిటిష్ కన్జర్వేషన్ స్పెషలిస్ట్ తన వైఫ్ మరియు తన చంటి బిడ్డతో కలిసి ఐర్లాండ్ లోని ఒక పురాతన అడవి దగ్గరికి వస్తాడు. అక్కడ చెట్లను సర్వే చేస్తూ ఉన్న అతనికి స్థానిక ప్రజలు వచ్చి ఒక హెచ్చరిక ఇస్తారు. అడవిలో ద హాలో అనే పిలువబడే పురాతన శక్తులు ఉన్నాయని, వాటి జోలికి వెళ్ళొద్దని చెప్తారు. కానీ అతను దాన్ని పట్టించుకోకుండా సర్వే చేస్తూ ఉంటాడు. ఫలితంగా ఆ వింత జీవులు అతని కుటుంబాన్ని ఎలా వేటాడాయి, తన బిడ్డను కాపాడాలని తండ్రి ఎంతవరకు వెళ్ళాడు. ఐరిష్ పురాణాల్లో ఉన్న వింత జీవులు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 4, ద విలేజ్. భయం మరియు నమ్మకాల మధ్య ఉండే ఒక థిన్ లైనే ఈ మూవీ. ప్లాట్ విషయానికి వస్తే, 19th సెంచురీకి చెందిన ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి చుట్టూ ఉన్న అడవిలో వింతైన భయంకరమైన జీవులు ఉంటాయని అక్కడ ప్రజల నమ్మకం. అందుకే ఆ ఊరి ప్రజలు అడవి దాటి వెళ్ళకూడదనే కఠినమైన రూల్ ఉంటుంది. కానీ తన స్నేహితుడి ప్రాణాలు కాపాడడం కోసం ఒక బ్లైండ్ అమ్మాయి ఆ అడవిలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఆమె ఆ ప్రయాణంలో తెలుసుకున్న నిజమేంటి? అడవిలో ఉన్నది నిజంగా దయ్యాలా లేక ఏమైనా మర్మమా? గ్రామం వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఆ ఊరిలో ఉన్న రెడ్ కలర్ మరియు భయం వెనుకున్న మీనింగ్ ఏంటి? మూవీ ఎండింగ్ లో వచ్చే మలుపు, ఇవన్నీ చూడాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. నంబర్ 3, కిల్ లిస్ట్. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా మొదలై ఊహించని విధంగా ఒక భయంకరమైన హర్రర్ డ్రామాగా మారిపోయే సినిమానే కిల్ లిస్ట్. ప్లాట్ విషయానికి వస్తే, ఎక్స్ సోల్జర్స్ మరియు ప్రస్తుతం కాంట్రాక్ట్ కిల్లర్స్ గా మారిన ఇద్దరు ఫ్రెండ్స్ ఒక కొత్త అసైన్మెంట్ ని తీసుకుంటారు. అదేంటంటే 3 వ్యక్తుల్ని చంపాలనేదే వారి మోటివ్. కానీ వారు ఆ కిల్ లిస్ట్ లో ఒక్కొక్కరిని పూర్తి చేసే లోపు ఒక వింతైన మరియు భయంకరమైన కల్ట్ రహస్యాలు బయటపడతాయి. ఇంతకీ ఆ 3 వ్యక్తులు ఎవరు? క్రైమ్ నుండి హర్రర్ స్టోరీలా ఎలా మలుపు తిరిగింది? ఎవరో ఊహించని ఆ క్లైమాక్స్ వెనుకున్న భయంకరమైన నిజమేంటి? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో గోర్, బ్లడ్, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. సెన్సిటివ్ పీపుల్ దూరంగా ఉండడమే బెస్ట్. నంబర్ 2, ద వెయిలింగ్. మీరు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూస్తున్నారా లేక ఒక హర్రర్ మూవీ చూస్తున్నారా అనే ప్రతి నిమిషం మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీనే ద వెయిలింగ్. కథ విషయానికి వస్తే, సౌత్ కొరియాలో ఒక చిన్న గ్రామంలోకి ఒక వింతైన జపాన్ వ్యక్తి వచ్చిన తర్వాత అక్కడ వరుసగా వింత మరణాలు సంభవిస్తాయి. గ్రామస్తులు ఒకరిని ఒకరు చంపుకోవడం, వింత వ్యాధుల బారిన పడడం. ఆ వింత సంఘటనల వెనుక ఉన్నది మనిషా లేక దయ్యమా లేక యావదైనా మంత్రగాడ? కథలో దాగి ఉన్న లోతైన మీనింగ్ ఏంటి? మంచికి చెడుకి మధ్య జరిగిన గందరగోళం ఏంటి? లాస్ట్ 30 minutes లో వచ్చే ట్విస్ట్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. నంబర్ 1, మిడ్ సమ్మర్. ప్లాట్ విషయానికి వస్తే, డానీ అనే ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితంలో ఒక తీరని విషాదం నుండి బయటపడడానికి తన బాయ్ ఫ్రెండ్ మరియు తన ఫ్రెండ్స్ తో కలిసి స్వీడన్ కంట్రీలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి వెళ్తుంది. ఆ గ్రామంలో 90 years ఒకసారి జరిగే మిడ్ సమ్మర్ వేడుకల్లో పాల్గొంటారు. మొదట్లో అంతా ప్రశాంతంగా అందంగా అనిపించిన ఆ ఊరి ప్రజలు వింత ఆచారాలు, నమ్మకాలు మెల్లమెల్లగా ఒక భయంకరమైన పీడకలలా ఎలా మారాయి అనేదే సినిమా. ఈ సినిమా అందరికీ సెట్ కాకపోవచ్చు. ఈ మూవీలో డిస్టర్బింగ్ సీన్ మరియు గ్రాఫిక్ కంటెంట్ చాలా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్.